వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. రాజకీయం అంటే ఎలాగైనా పదవులను పొందటం, పదవులు వచ్చాయంటే ఏ విధంగానైనా తరతరాలకు సరిపోయేలా సంపాదించుకోవటం. అంతిమంగా రాజకీయం ఫక్తు వ్యాపారమైన వేళ ఒక వ్యక్తి రాజకీయం అంటే ప్రజా సేవ చేయటమని, పదవిలో ఉండటం అంటే ప్రజలకు మేలు చేయటమని భావించి తన ఊరిని తన కుటుంబంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. ఆయన పేరు అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ. గ్రామ ప్రజలు ప్రేమగా పిలుచుకునే పేరు అన్నందేవుల చంటి. ఊరు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం. ఊరి మొత్తానికి కుటుంబ పెద్దలా 4 సార్లు సర్పంచ్గా, 4 సార్లు ఎంపీటీసీగా మాధవరాయుడుపాలెంకు పనిచేసిన అన్నందేవుల చంటి గురించి నెంబర్ వన్ న్యూస్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. నేను దేవుడిని ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు. నేను కష్టపడి పనిచేసి నలుగురికి మేలు చేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు. ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పలుకులు. నాకు పదవి వస్తే ప్రజలందరూ గౌరవిస్తారు. నేను ప్రజలకు మేలు చేస్తే గౌరవం కన్నా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఇవి ఉన్నత ఆశయాలు ఉన్న నాయకులు పాటించే విలువలు. ఒకప్పుడు తమ ఆశయాల కోసం, ప్రజల కోసం తమ ఆస్తుల్ని, జీవితాన్ని దారబోసే నాయకులను చూసాం. తరాలు మారుతున్నాయి, నాయకుల స్వరాలు మారుతున్నాయి. నేటి నాయకులు ఆస్తుల కోసం ప్రజల జీవితాలని దారబోస్తున్నారు. కానీ పాత తరం ఆశయాలను, వారి ఉన్నత విలువలను అందిపుచ్చుకుంటూ అక్కడక్కడ కొంతమంది నాయకులు మనకి తరచూ తారాసపడుతుంటారు. అటువంటి నాయకుల్లో ఒకరు అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ. అందరూ పిలుచుకునే పేరు చంటి. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్గా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. అసలు ఆయన నేపథ్యం ఏంటి, రాజకీయాల మీద ఆసక్తి ఎందుకు కలిగింది, అందరూ పదవులను అడ్డు పెట్టుకుని ఆస్తులు సంపాదిస్తుంటే ఈయనెందుకు ప్రజల కోసం పనిచేస్తున్నారు, దీనికి స్ఫూర్తి ఎవరు, ఇలాంటి విషయాలన్నీ చంటి గారిని అడిగే మనం తెలుసుకుందాం. చంటి గారు నమస్తే అండి. ఫస్ట్ మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీరు ఎక్కడ ఉన్నదో మొత్తం చెప్పండి. మాది కడియం మండలం మాధవరెడ్డిపాలెం పంచాయతీ. 5వ తరగతి దాకా మా గ్రామంలోనే జరిగింది. 6th 10th దాకా మురమండ పక్కన గ్రామంలో మురమండ వెళ్ళి చదువుకున్నాం. 73లో 10th క్లాస్ పాస్ అయ్యాను. అప్పటి నుంచి నేను వ్యవసాయం చేసుకునేవాళ్ళం. 86లో గోదావరి వచ్చింది మా ఊరికి. గోదావరి తెగిపోయి 86లో గోదావరి వస్తే మా సర్పంచులు, ఎక్స్ సర్పంచులు ఎవరో కూడా గోదావరి ఊరు మునిగిపోతున్నా ఎవరింటికాడ వాళ్ళు ఉండి వీళ్ళకి ఎవరికి సాయం చేయలేదు. అప్పుడు నాకు ట్రాక్టర్ కొన్నాను 83లో. ఆ ట్రాక్టర్ మీద బయటికి తోలాం, కడియం లోకల్ కాడ తోలి మా పేపర్ మిల్ దగ్గర ఈ గేదెలు అవి మునిగిపోతే గేదెలకు గడ్డి లేకపోతే పేపర్ మిల్లతో మాట్లాడి ఒట్టిగా డిప్పించి అక్కడికి బియ్యం అది వాళ్ళందరికీ బియ్యం మెంబర్ ఆఫీస్ కాడి నుంచి బియ్యం ఇప్పించి ఆహారం అప్పుడు ఇంకా బియ్యం నేను సర్పంచ్ కాదు కాబట్టి నాకు ఇవ్వనంటే లారీ కేసారం నుంచి వచ్చి లారీని బాయ్కట్ చేసి లారీ బియ్యం దిప్పించేసాం అక్కడ పేపర్ మిల్ దగ్గర. అప్పటి నుంచి నేను రాజకీయంలో కానీ రాలేదు. మా చిన్నాన్న సర్పంచ్గా చేసేవారు. తర్వాత అదే నేను అడగబోతున్నాను. రాజకీయం అనేది మీకు వారసత్వంగా వచ్చిందా, మీకు ఆసక్తి కలిగి వచ్చారా? నేనే మా చిన్నాన్న చేసాడు కానీ వాళ్ళెవరూ నాకు సపోర్ట్ చేయలేదు. వీళ్ళెవరో మానేసానంటేనే నేను ప్రజలందరూ నువ్వు ఉండాలని కుర్రోళ్ళు అప్పుడు పెద్దోళ్ళంతా టేపులు ఉంటే కుర్రోళ్ళు అందరూ నా ఏపున ఉండి నా చదువుకున్న వాళ్ళందరూ నా ఈడోళ్ళు నన్ను మీరు సర్పంచ్గా నిలబడంటే మనం కుదరదురా బాబు, మా చిన్నాన్నలు ఉన్నారు కదా అంటే వాళ్ళందరూ కూడా కాదండి ఇటు మీరు అవుతేనే నగ్గిస్తాం, మీ చిన్నాన్న మీరు సపోర్ట్ చేసినా మేము చెయ్యమని చెప్తే అప్పుడు అనుకోకుండా 88లో సర్పంచ్గా పోటీ చేశాను. నా మీద మా చిన్నాన్న పోటీ చేసాడు. అవతల వర్గం కూడా పోయి తరుడు వర్గంగా నన్ను ఇద్దరి మీద కాదని నన్ను ఓటు ఎక్కేసాను. పంచాయతీలో 2 వర్గాలు ఉంటాయి. తరుడు వర్గం ఎవడో పెట్టలేడు, 3వ వర్గంగా పెట్టి నన్ను ఎవడో పైన సపోర్ట్ లేదు. నా వ్యక్తిగతంగా నేను వర్గం కట్టుకుని నాకు ప్రజల సహకారంతో 88లో ఫస్ట్గా సర్పంచ్గా నక్కాను. 88 నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఓటమి జరిగిందా? ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్ పోయినా ఎంపీటీసీలు 2 మేమే నక్కాం. మళ్ళీ 88 నుంచి ఇప్పుడు దాకా 4 సార్లు మా మిస్సెస్ ఒకసారి సర్పంచ్ చేసింది, నేను 3 సార్లు చేశాను. ఒక బీసీ మహిళ వస్తే నేనే నగ్గించాం. ఒక ఎస్సీ సర్పంచ్ పోయింది కానీ మళ్ళీ 2 ఎంపీటీసీలు తెలుగుదేశం నగ్గింది. సర్పంచ్ పోనా మళ్ళీ వెంటనే నెలల్లో ఎలక్షన్లో మరో 2 ఎంపీటీసీలలో నగ్గాం. 4 సార్లు 5 సార్లు ఎంపీటీసీగా పోటీ చేసి నగ్గించాం. 5 సార్లు సర్పంచ్గా పోటీ చేసి నగ్గాం. మీరు తొలిసారిగా మాధవరాయుడుపాలెంకి సర్పంచ్ అయినప్పుడు ఈ ఊరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఈ మార్పులు ఏమేమి మార్పులు జరిగినాయి, అప్పుడున్న వాతావరణం ఎలా ఉండేది, జనాభా ఎంత ఉన్నారు, ఇప్పుడున్న ఈ జనాభా తగ్గట్టుగా మీరు చేసిన అభివృద్ధి ఏంటి? అప్పుడు ఫస్ట్లో ఓటింగ్ 88లో 3600 ఓటింగ్ మనవాడు. అప్పుడు ఒకే ఎంపీటీసీ. తర్వాత 2వ ఎలక్షన్ వచ్చేటప్పటికి 2 ఎంపీటీసీలు మా మిస్సెస్ సర్పంచ్. అప్పుడు
అప్పుడు అన్నీ మా ఊళ్ళో అన్నీ పూరిళ్ళే, తాటకిళ్ళే. నేను ఒకటే చెప్పాను, మన ఊళ్ళో తాటకిళ్ళు ఉండకూడదు, అన్నీ బిల్డింగ్లు కట్టిస్తాను. అలాగే ఒక తాటకిల్లు కూడా లేదు, అన్నీ బిల్డింగ్లు చేసాం. మా గ్రామంలో మీరు ఎంక్వైరీ చేయండి, ప్రతి గ్రామంలో ఇంటి పన్ను ట్యాక్స్ వసూలు చేయని ఊరు మా ఊరే. ఇప్పుడు మా ఊర్లో ఒక తాటాకు కూడా ఇల్లు ఉండకూడదు, అన్ని డాబాలే ఉండాలని కోరుకున్నాను, అలాగే చేశానంటున్నారు కదా. అవి ప్రభుత్వ మద్దతుతో చేశారా, మీ సొంత డబ్బులతో చేయించారు? ప్రభుత్వం గ్రాంట్ తెచ్చి అన్నులకి 20 ఇచ్చారనుకో లోన్లు, నేను 40 తెచ్చివ్వండి హౌసింగ్ లోన్. అలాగే పక్క ఊరికి 10 ఇస్తే నా 20 అలా తెచ్చి డెవలప్ చేసాం. అలాగే సీసీ రోడ్లు 2001కే మా గ్రామంలో సీసీ రోడ్లు అయిపోయినాయి. నేను పోతాక రోడ్డే లేదు 2001కి. ఇలా కొన్ని గ్రామాల్లో ఇంకా రోడ్లు ఉన్నాయి. 2001కే సీసీ రోడ్లు పోసాం ఊరంతా. అయితే నా పేరు బ్రహ్మకుమారి హేమ. అయితే అన్నయ్య గారికి ప్రజల సేవ అంటే చాలా ఇష్టం. దాంతోటే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారని తెలిసింది కదా. అయితే దాంతోపాటు ఆధ్యాత్మికత అంటే కూడా ఒక చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కూడా ఉందన్నమాట. అయితే అప్పట్లో 1994లో అసలు ఈ ఓం శాంతి అంటే బ్రహ్మకుమారీస్ అంటే ఎవ్వరికీ తెలియదండి. అక్కడ మెడిటేషన్ నేర్పిస్తారు, మామూలుగా దేవాలయాలు వాటిలా కాకుండా. ఆ టైంలోనే దీని యొక్క విశేషతను గుర్తించి మన ఊర్లో కూడా ఇలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ప్రజలందరి యొక్క ఉన్నతి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అప్పుడే తీసుకురావడం జరిగిందనమాట. ఇది మాకు చాలా అదృష్టంగా భావిస్తామండి. నా పేరు గంధం ప్రమీలారాణి అండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మాధవరాయుడుపాలెం ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. అయితే మా పాఠశాలని మనబడి మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా మా పాఠశాలని చాలా సుందరవనంగా తీర్చిదిద్దారు. మా పాఠశాల వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. విద్యార్థులకు కూడా అన్ని వస్తువులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా ఇంటర్నెట్ ఫ్లాట్ ప్యానెల్స్ ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా అన్ని ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని వస్తువులను కూడా సమకూర్చారు. యూనిఫామ్స్, బెల్ట్స్ అన్నీ కూడా. వాటితో పాటు విద్యార్థులందరూ ప్రతి శుక్రవారం మెడిటేషన్ ఉంటుంది మాకు. అది యోగా కార్యక్రమం ఉంటుంది. యోగా కార్యక్రమంలో విద్యార్థులందరూ వైట్ డ్రెస్ వేసుకోవాలని చెప్పి విద్యార్థులందరూ కూడా వైట్ డ్రెస్ని అందరికి కూడా బహుకరించారు. స్కూలు అభివృద్ధి విషయంలో చంటి గారి పాత్ర ఎంతవరకు ఉంది? స్కూల్ అభివృద్ధిలో విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి విద్యార్థులందరూ మంచి ఉన్నత స్థాయిని చేరుకోవాలని చెప్పి మాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా మేము వారి కృషి, వారి యొక్క సహకారంతో విద్యార్థుల్ని మంచి విద్యార్థులుగా ఉన్నతంగా తీర్చిదిద్దాం. లాస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా ట్రిపుల్ ఐటీస్ 3 వచ్చాయి. 10th క్లాస్ అందరూ పాస్ అయ్యారు. 500 కంటే పైన విద్యార్థులు 220 మందికి పైగా వచ్చారు. నా పేరు ఉండమట్ల గోవింద్ అండి. నేను ఇక్కడ మాధవరాయుడుపాలెం మీ సేవా నిర్వాహకుడిని. చంటి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పరిచయం అండి. నాకు తెలిసినప్పటి కాడి నుంచి కూడా ఆయన సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయాల పునర్నిర్మాణం అన్నీ కూడా చేస్తున్నారండి. చంటి గారి గురించి, అభివృద్ధి గురించి కానీ దీని గురించి కానీ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే కష్టం అంటూ వస్తే ఆయన దగ్గరికి కమిట్మెంట్ ఉన్న నాయకుడు. కష్టమే చెప్తామండి, ఇక్కడికి వస్తే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మిగతా పని అంతా ఆయనే చేస్తారు. మనం చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మనం మర్చిపోతాం, కానీ ఆయన గుర్తుపెట్టుకుని మళ్ళీ మన సమస్య ఏంటన్నది మళ్ళీ ఆయనే దాని పరిష్కారం కూడా ఆయన చెప్తాడండి. అందుకని చెప్పి చంటి గారిని అందరూ కూడా చాలా గౌరవంగా మాట్లాడతారు, చాలా గౌరవంగా ఆయన్ని ఆదరిస్తారండి. నా పేరు శ్రీనివాసరాజు, మాదనాడిపాలెం. యాక్చువల్గా ఈ ఊర్లో రోడ్లు అనేది చంటి గారికి ప్రెసిడెంట్ అవ్వకముందు రోడ్లు చాలా దారుణమైన పరిస్థితిలో ఉండి, అలాంటిది ప్రతి వీధిలోని సిమెంట్ రోడ్లు 100% అయిపోయింది. ఇప్పుడు ఒక 5 yearsలోనే అవగొట్టారు. ఈయన మామూలుగా గ్రాంట్లు గవర్నమెంట్కి నుంచి వచ్చి గ్రాంట్లు కాకుండా రాజ్యసభ సభ్యుల గ్రాంట్లు, ఎంపీ గ్రాంట్లు అన్నీ ప్రత్యేకంగా వెళ్ళి ఈయనకన్నా ఇన్ఫ్లుయెన్స్ మీద ఉపయోగించి గ్రాంట్లు తీసుకొచ్చి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేశారు. ఈ డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా చంటి గారిని ఆదరించారు ఈ ఊర్లో. ఎప్పుడు అంతగా ఓటం అనేది ఎందుకు లేదంటే ఎప్పుడు కూడా అభిమానంతో ఈయన పనులు అయ్యి చక్కగా చేస్తారన్న ఉద్దేశం మీద ఈయన ఎప్పుడు కూడా ప్రజలందరూ ఈయన్ని ఏకాగ్రంగా ముందు ఉంటారు, ఈయనకు అనుకూలంగా ఉంటారు. అలాగే మాదరాయుడుపాలెంలో ఒక విలేజ్కి వచ్చినప్పటికీ ఒక హై స్కూలే ఉంటుంది, కానీ ఈ మాదరాయుడుపాలెంలో 2 హై స్కూళ్ళు స్టేట్లో ఎక్కడా లేదు. ఆ ఘనత చంటి గారి వాళ్ళే సాధించారు. నమస్తే అండి, నా పేరు లలితారాణి. నేను ఇక్కడ హై స్కూల్లో హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నానండి. నేను 2023లో ఇక్కడికి వచ్చాను ట్రాన్స్ఫర్ మీద. అప్పటికి వచ్చినప్పటికీ స్కూల్ చాలా డెవలప్డ్గా, ఎటు చూసినా కానీ పచ్చని వాతావరణం, మంచి టాయిలెట్స్, పిల్లలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకోవడం అనేది నాకు చాలా చాలా నచ్చింది ఇక్కడ. అంటే ఊరు కూడా చూస్తే అటుపక్క ఇటుపక్క మామిడి చెట్లతోటి, కొబ్బరి చెట్లతోటి అంతా కూడా పచ్చదనంతో నిండి ఉంది. కడియం మండలం మాధవరాయుడుపాలెం అనగానే
చంటి గారు అన్న ఒక పేరు గుర్తుకు వచ్చేలాగంటే చంటి గారు అంటే అందరికీ ఆత్మీయమైన వ్యక్తి ఆయన. అలాగే అంత ఆత్మీయతని ఆయన స్కూల్లో విద్యార్థులందరికీ కూడా పంచుతారండి. మరి లాస్ట్ ఇయర్ మాకు స్కూల్లో 3 IIIT సీట్లు వచ్చాయి. దానికి పిల్లల్ని విద్యార్థుల్ని ఎంతగానో ప్రోత్సహించారు ఆయన. అంతేకాకుండా IIIT సీట్లు రాగానే వాళ్ళకి నచ్చిన షాపింగ్ చేసుకోమని వాళ్ళని పార్టీగా చేసి వాళ్ళందరికీ కూడా గుళ్ళో, అలాగే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ పిల్లలందరికీ కూడా బట్టలు అనేవి కొనిపెట్టారు. మంచి మంచి చుడిదార్లు, మంచి ప్యాంట్ షర్ట్లు అట్లా కొనిపెట్టారండి. ఆయన స్కూల్కి వచ్చారు అంటేనే పిల్లలందరికీ ఎంతో ఆనందం అన్నమాట. సార్ వచ్చారు అని వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉంటూ ఉంటారు. మరి మొన్న కూడా ఆయన వాళ్ళ మనవడి గారు కియాన్ష్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు అందరికీ పిల్లలందరికీ కూడా యోగా డేకి వేసుకోవడానికని వైట్ డ్రెస్సులు అంటే యూనిఫామ్ లాగా అందరికీ పంచారు. అది మాకు కూడా ఎంతో ఆనందం. దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మేము. నాయకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేయటమే కాదు, మన హిందూ వారసత్వ సంపదను కూడా చంటి గారు కాపాడుకుంటూ వస్తున్నారు. ఇదే ఊరిలో ఆయన అనేక దేవాలయాలు నిర్మించారు. అలాగే పంచాయతీకి కేవలం ఇంటి పన్ను లేదా భూమి శిస్తు ద్వారానే ఆదాయం అయితే వస్తుంది. కానీ చంటి గారు కొన్ని ఏళ్ల క్రితమే ఈ పంచాయతీకి వచ్చే రహదారికి అటుపక్క ఇటుపక్క మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటిచ్చేసి వాటి ఫలసాయం అందేట్టు చేసి ఇప్పుడు మాధవరాయుడుపాలెం గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చేలా చేశారని చెప్పిన విషయం మనకు తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం, అది చేశారా లేదన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ గ్రామ రోడ్డుకి, పంచాయతీ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు నాటి వాటి ఫలసాయం అందేట్టు చేసి ఇప్పుడు సంవత్సరానికి 4 లక్షల ఆదాయం వస్తుందని మేము విన్నాం. అది నిజమేనా? 2001లో 10కి ఆహార పథకం అని గ్రాంట్ వస్తే జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు, మొక్కలకి బియ్యం అయ్యి రైస్ ఇస్తాం, మీరు పెంచుకోండి అంటే ఒక గ్రామంలో ఏ పంచాయతీ కూడా ముందుకు రాలేదు. నేను ఒక్కడినప్పుడు 320 మామిడి మొక్కలు రోడ్డుకి ఇరువైపులా వేసాం. మురమండ రోడ్డు కొబ్బరి మొక్కలు వేసాం 200. అప్పుడు పరికాహార పథకంలో పెంచి రైతులతోటి, పక్క రైతులతో ఇబ్బంది పెట్టేవారు. మొక్కలు కూడా వేసినవి కూడా పడగొట్టేసేవారు గార్డులు. అయినా భయం మీద, భక్తి మీద అలాగా మనం పెంచి ఇవాళ మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు కూడా 3 సంవత్సరాలకే 4 లక్షల చొప్పున పబ్లిక్ పాట పాడి పంచాయతీకి జమ చేస్తున్నాం. పబ్లిక్ పాట పాడి అలా ఏ ఊరు కూడా చేయలేదు. రోడ్డు మీద బతికెత్తమన్నా చాలా కష్టం. ఏ నాయకుడైనా, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకసారి 2 సార్లు పదవిలో ఉన్నంతలోనే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం చాలా కామన్ అయిపోయింది. మీరు 6 సార్లు ఉన్నారు కదా, మీ మీద ఇప్పటి వరకు ఎటువంటి ఆరోపణలు కానీ లేదా ఏమన్నా మీ పదవిని దుర్వినియోగం చేసిన ఆరోపణలు ఇంతవరకు ఎవరు చేయలేదా? ఎప్పుడు నా పదవి అన్నది ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. నాకు డిఎల్పోలు మినిస్టరే నా మీద ఎగ్నిస్ట్గా పంపించేవాడు పంచాయతీ చెక్కింగ్కి. జక్కంపూడి రామ్మోహన్ మినిస్టర్ అయినప్పుడు కూడా నా అవినీతి ఏది బయట తీయలేకపోయాడు. లేదు డిఎల్పోలు వాళ్ళు వచ్చి చెక్కింగ్ చేసేవారు. ఎప్పుడు కూడా నా మీద ఇప్పుడు మట్టి 88 ఇప్పుడు నా మీద ఏ క్రిమినల్ కేసు కూడా లేదు. ఎవరన్నా కొడతాం కానీ తిడతాం కానీ, భయంగా తిడతాం కానీ, ఎవరన్నా ఏ క్రిమినల్ కేసు కూడా లేదు. ఇప్పటికి ఎవరు రూపాయి తీసుకున్నవాడు ఎవరు? నేనే 300 దగ్గర 400 పట్టాలు ఇప్పించాను. నేను 7 ఎకరాలు 3 ఎకరాలన్నర మా అన్నయ్యదే యాక్సిడెంట్లో చనిపోతే మా అన్నయ్య పిల్లలు లేకపోతే 3 ఎకరాలన్నర గవర్నమెంట్ ఎకరం 2 లక్షలు చేసి గవర్నమెంట్ భూమి ఎక్వైర్ చేయించాం. అలాగే 3 ఎకరాలన్నర ఒక ఆవిడకి పిల్లలు లేకపోతే 3 ఎకరాలన్నర అవుట్ సైడ్కి మొత్తం 7 ఎకరాలు సెంటు ఎకరానికి 2 మనిషికి 2 సెంట్లు చెప్పుని 7 ఎకరాల చేను అవుట్ సైడ్కి ఇప్పించాం. మా హరిజనులకి బర్రెల గ్రౌండ్ లేకపోతే, శ్మశానం లేకపోతే అక్కడ రోడ్డు మీద కప్పెట్టేవారు. కుక్కలు అయ్యి వాసన లాగేస్తే ఎకరం నేల ఆ రోజుల్లో ఎకరం కొన్ని ఇచ్చాం, జీవో ఉందని బర్రెల గ్రౌండ్కి. మళ్ళీ సైతన్నగర్లో గవర్నమెంట్ భూమి ఉంటే 300 మందికి పట్టాలు ఇచ్చాం. మొత్తం నేను వచ్చిన తర్వాత 500 మందికి సోషల్ ల్యాండ్ పట్టాలు ఫ్రీగా. పాలిథిన్ కవర్ కూడా నాదే. పాలిథిన్ కవరు పట్టాలో పాలిథిన్ కవర్ చిరిగిపోద్దని పాలిథిన్ కవర్ తీసి ఇచ్చాం. ఎవడైనా రాళ్ళు కానీ ఇదని వసూలు చేస్తారు ఎంఆర్ ఆఫీసులో సర్వేర్ వాళ్ళు. అవన్నీ రూపాయి తీసుకోకుండా పట్ట ఇచ్చిన వాడు నేనే. 1 రూపాయి తీసుకోకుండా రోడ్లు వేయించి, కరెంట్ వేయించి పట్టాలు ఇచ్చాను. 5 సార్ల పదవీ కాలంలో మీరు ఎటువంటి అధికార దుర్వినియోగం పాల్పడలేదన్నారు. ఎటువంటి ఆస్తులు సంపాదించలేదా పదవి ద్వారా? రూపాయి సంపాదించలేదు. మనం దేవుడిచ్చిందా ఉంది, మన వ్యవసాయం కష్టపడి సంపాదించిన పదవి ద్వారా 1 రూపాయి తీసుకున్న వాళ్ళు మన ఇంటర్వ్యూ చేసి ఊళ్ళో చెప్పమని 10 రూపాయలు తీసుకున్నాడు. ఒక చిన్న గ్రామానికి సర్పంచ్గా ఉన్న మీరు మహా అయితే ఎక్కడైనా సరే ఒక గ్రామ సర్పంచ్ ఆ మండలానికో ఇంకాస్త మంచితనం ఉంటే ఆ జిల్లా స్థాయి వరకు పలుకుబడి ఉంటుంది, పరిమితి ఉంటుంది. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు. మీరేంటండి ఫంక్షన్ చేస్తే స్టేటు సెంట్రల్ నుంచి వస్తున్నారు, ఏం చేసి పెట్టారు వాళ్ళందరూ? మీరు ఏమీ లేదు. 88 నుంచి సర్పంచ్ మూల అందరూ నాతోటి పాటు నేను ఎమ్మెల్యే అవ్వాల్సిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు. వాళ్ళందరూ నాకు పరిచయం ఉంది.
మళ్ళీ మా మిస్సెస్ సర్పంచ్ చేసి మండలం ప్రెసిడెంట్ చేసింది ఓసీ లీడ్ అవుతే ఆ మండలం ద్వారా జిల్లా పరిషత్కి నేను అడిగింది అది కాదు, ఒక గ్రామ సర్పంచ్ కొన్న మీరు ఢిల్లీ దాకా ఆక్టోబస్లో ఎట్ట పాకారని అడిగా. అదే నా వ్యక్తిగతంగా పరిచయం ప్రతి ఫంక్షన్కి నేను పెరుతాం, వాళ్ళు వస్తాం. నాతోటి పాటు ఎమ్మెల్యేలు అయ్యారు కదా, నేనే ఎమ్మెల్యే అవ్వలేకపోయాను. వాళ్ళందరూ నాకు పరిచయం మీద నాకు వ్యక్తిగతంగా అభిమానంగా నా దగ్గరికి పిలిస్తే వస్తారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందా? ఏమో దేవుడి దయ అది. మీకుందా ఆశ? నాకు ఉంది కానీ మరి దేవుడి దయలేంది ఏది అవుతాం. చేతికి వచ్చిందే పోయింది నాది. చిరంజీవి పార్టీలో రాత్రి 8 గంటల దాకా నాదే, 11ంటికి మారిపోయింది. దేవుడి దయతో పాటు జనం ఓట్లు కూడా కావాలి కదా. జనం వేస్తారు. దేవుడి దయ ఉంటే జనం ఎప్పుడు నా వెనకాల ఎప్పుడు ఉన్నారు, జనకాలు ఎప్పుడు ఉన్నారు. మీకు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి? అంటే ఇంకా మీ రాజకీయ భవిష్యత్తు ఎన్నాళ్ళు సాగబోతుంది? ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళు ప్రజల నిర్ణయంతో ఉంటుంది అంతే. మనం ఎప్పుడు ప్రజల నా వెనకాల ఉన్నారు. మన చేసే పనులు ఎవరైనా 5 సంవత్సరాల్లో వాళ్ళకి సేవ చేస్తాను. ఎలక్షన్ 10 రోజులు కూడా రూపాయి ఇచ్చుకొని వెనకాల పని చేస్తారు. మీరు రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు మీకు రాజకీయ వారసత్వం లేదు, మిమ్మల్ని ప్రమోటర్లు చేసే రాజకీయ మెంటర్స్ లేరు. ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నారు, అవసరమైతే ఎంపీ సీటు రికమెండ్ చేసుకోవడానికి కేంద్ర మంత్రులు కూడా మీ చేతిలోనే ఉన్నారు. మీ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి మీ తర్వాత తరంలో ఎవరున్నారు? మా తర్వాత ఎవరో మా కుర్రోళ్ళు ఇంకా తయారు చేయలేదు. మా పెద్దోడు వ్యాపారం ఇచ్చే ఉన్నాడు కానీ రాజకీయంలో ఎవరికీ, మా చిన్నోడికి కానీ వాళ్ళకి కానీ రాజకీయంగా ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. ఓటర్ లిస్టే తెలియదు వాళ్ళకి. మొన్న నేను మనేంద్రతో వంట చేసినప్పుడు నేను బిజినెస్ మీద కెనడా వాటిలో తిరిగేస్తున్నాను, ఇంకా నాన్న రాజకీయ వారసత్వం ఏమైనా ఉంటే మన రాజకీయ కొనసాగించే అవకాశం ఉందని చెప్పాడు. అది నిజమేనా? ఉంటే మరి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ చేస్తే ఉండొచ్చు. మరి మనం అయితే ఆడికి సపోర్ట్ చేయలేదు. ఇంకోటి, ప్రజలు ఎంతమంది మనకు మద్దతు ఇచ్చినా, రోడ్డు మీద ఎంత ప్రేమగా పలకరించినా చివరికి రావాల్సింది ఎవరైనా ఇంటికే కదా. మీరు రాజకీయానికి సమయాన్ని కేటాయిస్తా అక్కడ పదవిలో ఉండే రూపాయి సంపాదించబోగా ఉన్న దాంట్లోంచి పావాలన్నా అర్థం తీసుకెళ్ళి పబ్లిక్ పెడుతుంటే మీ కుటుంబంలో ఇంతవరకు ఎవరు మిమ్మల్ని అడగలేదా? ఎవరు ఏం అడగరు. మనం ఏం చేసేది ఇంటికాడే చెప్పండి. నేను ఇంకా పెట్టమని చెప్పారు. ఎప్పుడు చెప్పండి, నేను అడగా తెలుసు అడగండి. నేను చెప్పితే పని అవ్వదు నాకు. నేను చెప్పకుండా చెప్పితేనే పని అవ్వదు. ఈ ఒక్క విషయం మీరు ఒక నిమిషం ఆగండి. విజయ్ గారు నమస్తే అమ్మా. ఈయన ఈ రకంగా చేసి ఊరి మీద బట్టి తిరిగేస్తున్నాడు కదా, మీకు ఎప్పుడు ఏమి అనిపించలేదు? ఏమీ అనిపించలేదండి. తనకి ఏ చెడ్డ అలవాటు లేదండి. ప్రజల గురించే కదా కష్టపడుతున్నారు, ప్రజలకే కదా హెల్ప్ చేస్తున్నారు. మన గ్రామమే కదా, మన గ్రామం వాళ్ళు అందరూ నాకు సోదరి సోదరులా తోడుగా ఉంటారు. సొంత వాళ్ళు కన్నా ఎక్కువండి మా గ్రామం వాళ్ళు అన్నయ్య గారికి. అందుకని నాకు ఎప్పుడు ఏమి అనిపించదండి. ఎంతమంది భోజనాలు అన్నా ఏం చెప్పినా కూడా మాకు ఓకే, మాకు సంతోషం అండి. సహజంగా ఎవరి పిల్లలైనా, ఆఖరి మా పిల్లలైనా సరే, మేము సంపాదించిన ఆస్తి ఏదైనా కావచ్చు, అది ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఇస్తే దానికి తోడు వాళ్ళ సంపాదన వేసి ఇప్పుడున్న స్టెప్ కల్లా ఇంకో ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటారు. మరి మీ ఇంట్లో మీకు 2 పిల్లలు ఉన్నారు కదా, మీరు ఈ రకంగా ఖర్చు పెడుతుంటే ఏంటి నాన్న మాకేం మిగల్చమని అడగలేదు? ఎప్పుడు కూడా వాళ్ళు డ్రెస్ తీయించుకొని కానీ నాన్నగారు ఇలా చేస్తున్నారని కానీ అలా పెడుతున్నారని కానీ, నాన్నగారు ఎలాగంటే అలాగే ఓకే అంటారండి, అమ్మ ఎలాగంటే అలాగే ఓకే అంటారండి. అంటే మా ఇద్దరికి కూడా చాలా గౌరవం ఇస్తారండి పిల్లలు. ఈ రకంగా ఫ్యామిలీ ప్రజలకు అంకితం అయిపోయారు. సరే, మీరు ఇప్పుడు చేసిన అభివృద్ధి కాకుండా ఈ గ్రామానికి ఇంకా కావాల్సినవి, అంటే ఇది చేయలేకపోయాను, నెక్స్ట్ ఎలక్షన్లో కానీ నెక్స్ట్ పదవి వచ్చిన తర్వాత నేను ఇది చెయ్యాలి అన్న కోరిక ఏదైనా ఉందా? మన గ్రామానికి చేయవలసింది పట్టాలు ఇవ్వలేకపోయినా అదే 100 200 400 మందికి ఇచ్చినాక దేబడిపోయారు. ఒక ఆశ ఒకటి ఉంది, మా గ్రామంలో ల్యాండ్ సీలింగ్ భూమి ఉంది, అది ఎత్తి ఇంటికో పట్ట ఇవ్వాలనుకుంటున్నాను. ఆడిడు కాకుండా ఇంటికో పట్ట ఇవ్వాలని నా కోరిక. మళ్ళీ మాకు కడియం లాకుల దగ్గర మా ఊరు వస్తాక ఇబ్బంది అవుతుంది కాబట్టి వంతెన కట్టించాలని చైతన్య నగర్ అని అవతల ఊరు ఉంది, పేపర్ మిల్ దగ్గర 2 మధ్యన పెద్ద వంతెని కట్టించాలని కోరుకోటిని జనానికి పట్ట ఇవ్వాలి. కానీ చేయవలసింది అన్నీ చేసేసాం, మనం ఇంకా చేయవలసింది ఏమీ లేదు. కాలం మారుతుంది, విద్యా పరిధి కూడా మారుతుంది. ఒకప్పుడు BA BCom ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి, ఇప్పుడు BA BComలు దేనికి పనికిరావట్లేదు. నెట్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ స్థాయి కూడా దాటి క్వాంటమ్ అని చెప్పేసి కొత్త కోటి వస్తుంది. అంటే శాస్త్ర సాంకేతికంగా బాగా పెరిగింది. నార్మల్ డిగ్రీలు ఇప్పుడు పనికిరాదు. మీ గ్రామ పరిధిలో మీ అబ్బాయి ఆల్రెడీ ఏఐ సెక్టార్లోనే దాంట్లో ఉన్నారు కదా, మీ అబ్బాయి ద్వారా కావచ్చు, మీ ద్వారా కావచ్చు, ఇక్కడున్న యువతకి సాంకేతిక పరిజ్ఞానంలో అంటే ఏఐలో కానీ క్వాంటంలో కానీ మీరు ఏమన్నా ఉచితంగా శిక్షణ ఇస్తే వారికి మంచి భవిష్యత్తు, ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా భవిష్యత్తు? మా అబ్బాయి ద్వారా కొంతమందికి ఉద్యోగాలు వచ్చి ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్లో కంపెనీ. మీరు జాబులు ఇప్పిస్తుంటే 10 మందికి ఇప్పగలరు, 20 మందికి ఇప్పగలరు. ఒక శిక్షణా కేంద్రం పెడితే కొన్ని 100 మంది తయారవుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా, అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? లేదు, కనుక్కొని మా ఊరు చెప్పాలి. ఇప్పుడు మట్టుకి నేను సొంతంగా చేస్తామే కానీ మా అబ్బాయిని 100 మందికి ఉద్యోగాలు వేసి ప్లాన్లో ఉన్నాం. కంపెనీ మా ఓడి ఫ్రెండ్ అమెరికాలో ఉన్న అతను ఈ సెల్ కంపెనీ ఏదో పెడుతున్నాడు, ఆ కంపెనీలో జాబులు మా ఓడి ఫ్రెండ్ అతను. ఆ ఇంటర్వ్యూ కూడా పంపుతాం ఈ మధ్యనే. అయితే మా ఊళ్ళో మీకు కనబడుతుంది కదా బిల్డింగు,
సచివాలయం ఎవరైనా అనుకుంటారా? లేదు. స్టేట్లో 2 ఫ్లోర్లు ఉంటాయి, 3వది నేను వేయించాను. టీడీపీ గవర్నమెంట్లో ఉండగా వైసీపీలో కట్టించాను. మనం జరగని చేయించాలనుకుంటాం. అది బాడీ ఒక చచ్చిపోయిన ఎవడైనా ఉంటే ఏదో రకంగా అది గవర్నమెంట్ ద్వారా రప్పించాలని చూస్తుంటాం. ఒక బాడీ కనబడకుండా డబ్బు ఇప్పించాను మొన్న. ఎవరో కాళ్ళ అలాగా 2-3 కేసులు మనం చేయలేమా, వీళ్ళు డబ్బులు ఇప్పించలేమా అన్న పట్టుదలతో ఇప్పిస్తాం గవర్నమెంట్ నుంచి. విన్నారు కదా, ఊరు కోసం గ్రామం కోసం చంటి గారు ఇప్పుడు దాకా చేసిన పనులు, భవిష్యత్తులో ఆయన చేయబోయే పనులు కూడా చెప్పారు. ఊళ్ళో కొంతమంది పట్టాలు ఇచ్చారు, కోరికోటి మిగిలిపోయిందో తీర్పిస్తారని. అలాగే వారి పిల్లల సహాయంతో కుదిరితే ఏ సాంకేతిక పరిజ్ఞానం శిక్షణా కేంద్రం కూడా ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. విన్నారు కదా, టీచర్లు, బ్రహ్మకుమారీలు, ఊరి ప్రజలు చంటి గారి గురించి చెప్తుంది. ఎక్కడైనా పంచాయతీలో ఒక స్కూల్ ఉండడమే కష్టం. ఒక పంచాయతీలో స్కూల్ లేక పక్కన పొరుగు పంచాయతీలకు వెళ్ళి పిల్లలు చదువుకోవడం మనం నిత్యం వార్తల్లో చూస్తానన్నాం. అలాంటిది మాదరాడి పాలనలో 2 హై స్కూల్స్ పెట్టించారు చంటి గారు. అలాగే హిందూ వారసత్వాన్ని కాపాడుకుంటూ ధర్మ రక్షత అని చెప్పేసి కొన్ని దేవాలయాలు కట్టించారు. ఈ గ్రామ ప్రజలకు చెప్తున్న దాంట్లో నిజమే అంతా. అసలు చంటి గారు నిజంగానే అభివృద్ధి చేశారా? నిజంగానే రోడ్లు అవన్నీ ఉన్నాయా? ఆ దేవాలయాలు ఉన్నాయా? ఆ కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఉన్నాయా? వాటి ద్వారా పంచాయతీకి ఆదాయం వస్తుందా? ఇందులో వాస్తవం ఎంత అన్నది మనమే స్వయంగా చూసి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆ దేవాలయాల దగ్గరికి, ఆ రోడ్ల దగ్గరికి, బ్రహ్మకుమారుల ఆశ్రమాల దగ్గరికి, హై స్కూల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఒక చిన్న పంచాయతీకి ఒక స్కూల్ ఉండటమే గొప్ప. అటువంటిది మాధవరాయుడుపాలెంకు 2 హై స్కూల్స్ ఉన్నాయి. అన్ని రకాల వసతులతో హై స్కూల్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉపాధ్యాయులు కూడా తమ వంతు కృషిగా విద్యార్థులను చక్కటి క్రమశిక్షణతో చదివిస్తున్నారు. అన్నం దేవుల చంటి స్కూల్ కు చేసిన సేవల గురించి అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మాదరాడిపాలెం జెడ్పీహెచ్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ నాడు నేడు కార్యక్రమంలో బిల్డింగ్లు మొత్తం నూతనంగా నిర్మించారు. అలాగే ఇక్కడ ఉన్న 450 మంది విద్యార్థులకి అన్నం దేవుల చంటి తన మనవడు కియాన్ష్ 2వ పుట్టినరోజు సందర్భంగా బట్టలు, యూనిఫామ్ అయితే అందరికి ఇవ్వడం జరిగింది. సౌకర్యాలు కూడా బాగున్నాయని చెప్తున్నారు. ఇక్కడ హెచ్ఎంఓ ప్రమీల రాణి గారు అయితే అన్నం దేవుల చంటి గారు ప్రతిసారి మమ్మల్ని కలుస్తుంటారు, ఏది కావాలన్నా కూడా ఆయన కాదు అనకుండా సహాయం చేస్తుంటారు అన్నారు. వీళ్ళ ఎడ్యుకేషన్ కూడా నీట్గా కనబడుతుంది. పిల్లలందరూ చాలా క్రమశిక్షణగా ఉన్నారు. ఎక్కడ అల్లరి చేయటం కానీ, మామూలు సాధారణంగా ఆ వయసులో ఎవరైనా అల్లరి చేస్తుంటారు విద్యార్థులు అన్నాక, కానీ ఇక్కడ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ సౌకర్యాల గురించి ఒకళ్ళని ఇద్దరిని అడిగి ఇక్కడ ఈ హై స్కూల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఏంటన్నది వాళ్ళ మాటలని అడిగి తెలుసుకుందాం. అమ్మాయి ఎలా ఉంది ఇక్కడ మీకు? టాయిలెట్స్ కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఈ టీచర్స్ ఎలా ఉన్నారు? బాగా చెప్తున్నారు కదా. ఓకే, మీకు అమ్మ ఇబ్బంది ఏమైనా ఉందా? ఏమీ లేదు, బాగుంది కదా. అలాగే ఇద్దరు బాయ్స్ని కూడా ఇద్దరిని అడుగుదాము. అరే బాబు చెప్పండి, మీకు ఎలా ఉంది? మీ టీచర్స్ బాగుంటారు ఇక్కడ? ఎడ్యుకేషన్ బాగుంటుందా? అన్ని బాగుంటుంది. బాగుంటుందా? చంటి గారు ఇచ్చిన యూనిఫామ్ ఇదేనా? ఇదేనా? టాయిలెట్స్ అవన్నీ బాగున్నాయా? బాగున్నాయి. మీరందరూ ఈ ఊరేనా, వేరే ఊరి నుంచి వస్తారు? ఈ ఊరు నుంచి. ఓకే, మీ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి బెస్ట్ లైఫ్ ఉండాలని, ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వాలని నెంబర్ 1 నుంచి తరపున మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మాధవరాయుడుపాలెంలో ఉన్నత పాఠశాల అనేది చాలా చక్కగా తీర్చిదిద్దబడింది. మరి శ్రీ అన్నందేవుల వీరభద్ర సత్యనారాయణ గారు, చంటి గారు నిరంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ వారి యొక్క స్టడీస్ గురించి కూడా, వారి యొక్క విద్యాభ్యాసం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. వారే కాకుండా వారి సహధర్మచారిణి, వారి ధర్మపత్ని శ్రీమతి విజయమ్మ గారు కూడా ఎంతో చక్కగా పిల్లలకి ప్రోత్సాహాన్ని అందిస్తూ విద్యార్థులందరి గురించి కూడా ఆలోచించి వారికి చక్కటి సౌకర్యాలని కలుగజేస్తారు. పాఠశాలలో మంచి టాయిలెట్స్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా వారి యొక్క కష్టాలని కానీ, ఏదైనా సమస్యలు ఉన్నా సరే చంటి గారు ఎప్పుడు వస్తారో వారికి ఎప్పుడు చెప్దామా, లేదా టీచర్స్కి ఎప్పుడు చెప్దామా, విజయమ్మ గారిని ఎప్పుడు కలుద్దామా అని ఉంటారు. కడియం నుంచి మాధవరాయుడుపాలెంకు రహదారిని నిర్మించడమే కాదు, రోడ్డుకు ఇరువైపులా మామిడి, కొబ్బరి చెట్లను నాటించి వాటిని జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు చంటి. ఇప్పుడు ఆ చెట్ల ఫలసాయం అందుతుంది. ప్రతి ఏటా ఆ చెట్ల కాయలను కోసుకొని అమ్ముకునేందుకు బహిరంగ వేలం నిర్వహిస్తుంది మాధవరాయుడుపాలెం పంచాయతీ. వేలం ద్వారా ఏటా 4 లక్షల రూపాయల ఆదాయం పంచాయతీకి సమకూరుతుంది. 4 సార్లు సర్పంచ్గా పనిచేసిన చంటి ముందు చూపు ఇప్పుడు పంచాయతీకి కాసుల వర్షం కురిపిస్తుంది.
ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్ ముఖద్వారం అక్కడ మనం చూడొచ్చు. గ్రామ సర్పంచ్గా 5 సార్లు పనిచేసిన అన్నం దేవుల చంటి పేరు మీద ఏర్పడిన ఇది. అలాగే అటుపక్క ఇటుపక్క శ్మశానాలు కూడా ఉన్నాయి. ఊరికి శ్మశానం లేదు అన్న బాధ లేకుండా చక్కగా ఏర్పాటు చేయటమే కాకుండా ఇదిగో ఇక్కడ శివుడి విగ్రహం, ఇటు పక్కనే కాటి కాపర విగ్రహం కూడా ఆయన సొంత ఖర్చుతో ఏర్పాటు చేసింది కూడా మనం చూడొచ్చు. అలాగే మనం ఇది ఇక్కడ నుంచి మనం మాధవరాయుడుపాలెం గ్రామంలోకి ప్రవేశిస్తాము. ఇందాక చెప్పినట్లుగా అటు ఇటు మామిడి మొక్కలు, కొబ్బరి చెట్లు ఆయన సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నాటిచ్చినాడు. ఇప్పుడు ప్రస్తుతం వీటి మీద సంవత్సరానికి పంచాయతీకి 4 లక్షల పైగా ఆదాయం అయితే వస్తుంది. అంటే రోడ్డు వేయటమే కాకుండా నీడకు వచ్చేట్టు చెట్లు, దాంతోపాటు ఆదాయం వచ్చేట్టుగా ముందు చూపుతో అన్నం దేవుల చంటి ఏర్పాటు చేసిన అభివృద్ధి ఏంటి అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. ఈ రోడ్డుకి అటు ఇటు ఉన్న చెట్ల గురించి, ఇక్కడ ఈ శ్మశానం గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. పాటం చెట్టు ఏర్రాజు అండి. ఓకే, ఇది ఏంటి మీకు? మామిడి చెట్లు అండి. సంటిగారి ఆనందదేవుల ప్రెసిడెంట్ గారు సంటిగారు వేసారండి. ఆనందదేవుల సంటిగారు అంటే పాట ఇది ఆనందదేవుల ఇరవెంకట సత్యనారాయణ అండి. సంటిగారు అంటారండి. చెట్లు అప్పుడే చెట్లు వేసిన కానీ కూడా ఆదాయం వస్తుందండి. అదండి ఇది ఇప్పుడు ఈ శ్మశానం, ఈ కాడి కాబట్టి ఇవన్నీ ఊరికి ఆయన మొత్తం సౌకర్యంగా ఉందా? ఊరి గ్రామానికి సౌకర్యంగా ఉందండి. అన్నీ ఆయన వేసినాయండి. సార్ ఇప్పుడు వీరి మాటలో విన్నాం కదా, ఇది మొత్తం సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ శ్మశానాలతో పాటు అటు ఇటు ఉండటం వల్ల చక్కగా నీడతో పాటు పంచాయతీకి ఆదాయం కూడా లభిస్తుంది. వాటిని చూడొచ్చు. ఊరిలోని ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డుగా మార్చారు చంటి. అంతేకాదు ఊరిలో శివాలయం, రామాలయం కూడా నిర్మించారు. ఈ ఊరి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ కాలనీలో సైతం రామాలయం ఉండటం. అది కూడా చంటి నిర్మించిందే. కేవలం దేవాలయాలు నిర్మించి ఊరుకోలేదు చంటి. ఆ దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు కొరత లేకుండా ప్రతి గుడి దగ్గర తన స్వంత స్థలాల్లో షాపులు నిర్మించి వాటి అద్దెలు ఆయా దేవాలయాలకు వెళ్లే ఏర్పాటు చేశారు అన్నం దేవుల చంటి. మాధవరాయుడుపాలెం శివాలయం ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇది ఊరు మొత్తం కలిసి కట్టిన శివాలయం అయితే అటుపక్క ఇటుపక్క అన్నం దేవుల చంటి తన సొంత నిధులతో కట్టించినవి. అలాగే ఆలయ పూజారి ఉండటానికి, అది పచ్చ రంగులో కనబడుతుంది, ఆ పూజారి ఉండటానికి శాశ్వత నివాసం కూడా అన్నం దేవుల చంటి తన సొంత నిధులతో కేటాయించారు. ఇక ఇది 48 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. విషయం ఇది. సాధారణంగా ధ్వజస్తంభం చెక్కతో చేసి పైన రాగి తాపడం కానీ ఇత్తడి తాపడం కానీ చేస్తారు. కానీ మాధవరాయుడుపాలెంలో ఎక్కడా లేని విధంగా ఏకశిల 48 అడుగులతో ఏకశిల ధ్వజస్తంభం అయితే ఉంది. ఇక్కడ కొంతమంది ఊరి గ్రామస్తులు ఉన్నారు. ఈ శివాలయం ప్రాముఖ్యత ఏంటి, ఈ శివాలయం అభివృద్ధి ఎప్పుడు జరిగింది, అసలు ఏంటి దీని వివరాలు అనేది మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు సింగన్ రాంబాబు. ఈ శివాలయం ఎప్పుడు నిర్మించారు? ఇది 2022 ఏప్రిల్ 26ని స్థాపించడం జరిగింది. 3-4 తరాల నుంచి శివాలయం లేక మా ఊరు ప్రజలు పక్క ఊర్లు వెళ్ళి శివాలయంలో పూజ చేయించుకోవడం జరుగుతుంది. మా కోరిక మేరకు ఆనందదేవుల వీరవెంకట సత్యనారాయణ గారు చంటి అలియాస్ చంటి ఆయన ఈ శివాలయం కట్టడంలో మెయిన్ పాత్ర పోషించి దుర్గమ్మ గుడి, మన వినాయకుడి గుడి, 2 గుళ్ళు ఆనందదేవుల వీరవెంకట సత్యనారాయణ గారు, పూజారి గారు హౌస్ కూడా ఆనందదేవుల వీరవెంకట సత్యనారాయణ గారు. ఈ టోటల్లో ఈ శివాలయం పూర్తి చేసే వరకు దరిదాపు 7 సంవత్సరాలు అలాగా 1 by 1 కట్టుకుంటా అందులో మెయిన్ పాత్ర. ఊరి ప్రజలు శివాలయం నిర్మిస్తే కనకదుర్గమ్మ గుడి, వినాయకుడి గుడి, అలాగే పూజారి ఉండటానికి భవనం మాత్రం చంటిగా తన సొంత నిధులు కేటాయించారు. అవును సార్, చంటిగారి నిధులతోనే. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతాయి ఇక్కడ? రంగరంగ వైభవంగా జరుగుతాయి సార్. రంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఆర్చ్ కూడా మన గ్రీన్కో సునీల్ గారు, చలమచెట్టి సురేంద్రనాథ్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన లేకపోతే ఈ శివాలయం కట్టడం చాలా కష్టం. మరి ఈ నిర్వహణ, ఆలయం అనేది నిర్మిస్తే అవదు. రోజు ధూపదీప నైవేద్యం ఇవ్వాలి, ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు ప్రత్యేక పూజలు చేయాలి, ప్రత్యేక నైవేద్యాలు చేయాలి. మరి వీటన్నిటికి భారీ ఎత్తున ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు రోజువారీగా ఎవరు భరిస్తున్నారు? అంతా ఆనందదేవుల చంటి గారే సార్. ఆయన పూజారి గారి జీతం కూడా నెలకు 15,000 ఇస్తున్నాం. ఆ జీతం కూడా చంటి గారు
ఇవ్వడం జరుగుతుందండి అంటే ప్రజెంట్. ఊరి ప్రజలందరూ కలిసి శివాలయం నిర్మిస్తే ఆయన మిగిలిన కనదర గుడి వినాయకుడి గుడి గట్టి అభివృద్ధి చేయటమే కాక ధూపదీప నైవేద్యాలకి పూజారికి సంబంధించిన జీతభత్యాలు కూడా ఆయన సొంత డబ్బులతోనే ఖర్చు పెడుతున్నారు. ఇది ఈ చంటి గారిని ఈ రకంగా ఈ ఊరికి చేస్తుందని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఆయన ప్రచారం కోసం చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే గొప్పగా చెప్పుకోవాలని చేస్తున్నారు అనుకోవచ్చా, లేదా ఊరి బాగు కోసం అనుకోవచ్చా, దైవుడి మీద భక్తితో చేస్తున్నారు అనుకోవచ్చా? ఆయన ప్రజలు చేయడమే ఆయన ఒక ఆనందం, లక్ష్యం. ప్రజల సంతోషంగా ఉండటమే కావాలి ఆయనకి. ఆ ఆకాంక్షతోనే ఏ పని అయినా కానీ భుజం మీద ఒంటి చేత్తో భుజం మీద ఎత్తుకుని సాధిస్తారండి. ఒక మనిషికి ఏదైనా చేయాలనుకుంటే ఆ మనిషి వచ్చి అడిగితే అది ఈయన పని అనుకుంటారు, ఇంకా నా పని కాదు ఆయన పని అనుకుని పూర్తి చేసాక నీ పని అయిందిరా అని కేకేసి మరీ చెప్పడం జరుగుతుంది. మేము ఉదయం నుంచి చూస్తున్నాము, రకరకాల చోట్లకి వెళ్ళాం, పంచాయతీకి వెళ్ళాం, గుడికి వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం, తర్వాత ఈ రహదారుల పక్కన మామిడి మొక్కలు, కొబ్బరి మొక్కలు ఇవన్నీ చూసాం. దానికి నెలకి సంవత్సరానికి 4 లక్షల పంచాయతీ సంపాదన వస్తుందన్న విషయం ఇవన్నీ చూసాం. ఇవన్నీ చూస్తుంటే మాదరాయుడుపాలెం అంటే అన్నందేవుల సంటి అంటే మాదరాయుడుపాలెం అని తయారు అని అనుకోవచ్చా? అనుకోవచ్చు సార్. ఇప్పుడు మనకి ఇప్పుడంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లు వస్తున్నాయి సార్. ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితమే జయప్రద ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ గ్రాంట్లు లేకపోతే జయప్రద ఎంపీ గారితో మాట్లాడి అక్కడ గ్రాంట్లు కూడా తీసుకొచ్చి మా ఊర్లో సిమెంట్ రోడ్లో డ్రైన్లు వేసిన రోజులు ఉన్నాయి సార్. 20 సంవత్సరాల క్రితమే మా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లో డ్రైన్లు ఎప్పుడు అయిపోయినాయి సార్. ఇప్పుడు ఇంక ఏది కావాలన్నా మీ ఊరికి ఇంత స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ అన్నందేవుల సంటి భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని మీరు కోరుకుంటున్నారా? పక్కాగా అదే లక్ష్యం అండి మాది. కంపల్సరీ ఆశ. టికెట్ వస్తుందా? వస్తుంది సార్. ఈసారి కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాం సార్. ఆ శివుడు ఆశీస్సులతో మా ఊడు ఎమ్మెల్యే అవ్వాలని మా కోరిక సార్. మేము కూడా నెంబర్ 1 న్యూస్ తరఫున ఈ శివుడు ప్రాంగణంలో కోరుకుంటున్నాం. ఇలాంటి ఒక ఊరిని బాగు చేసిన సర్పంచ్ గుంటే ఒక ఊరిని బాగు చేసిన అన్నందేవుల చంటి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గం మొత్తం ఇదే విధంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలని, దానికి మీరు అందరూ సపోర్ట్ చేయాలని నెంబర్ 1 న్యూస్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. పక్క ఊర్లో కూడా గుళ్ళకి ఆయన డొనేషన్ ఇచ్చారండి. ప్రతి ఊరికి ఎక్కడైనా గుడి కట్టినా 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఆయన ఇవ్వడం కూడా జరుగుతుందని. ఈ ఊరు ఏదైనా కాదండి, కడియం మండలంలో ఎక్కడైనా సరే ఆయన డొనేషన్ ఇవ్వడం ముందుంటాడు. దైవభక్తి, ప్రజల సేవా కార్యక్రమం ముందుంటారని ఆయన. మాకు ఈ ఊరు ప్రజల ఆశ ఏంటంటే ఒకటే ఒక ఊరికి ఉండిపోయిందండి. మాకు ఆయన ఎమ్మెల్యేగా చూడాలని మా ఊరందరూ ఆశ అండి. ఏకైక లక్ష్యం మాకు అదేనండి. తన స్వంత స్థలంలో పంచాయతీ నిధులతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు చంటి. ఒక చిన్న పంచాయతీకి 1 లేదా 2 అంతస్తుల వరకు ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చంటి తనకున్న పలుకుబడితో ప్రత్యేక అనుమతి సాధించి మాధవరాయుడుపాలెంకు 3 అంతస్తుల భవనాన్ని సమకూర్చారు. అక్కడ ప్రజలకు అన్ని రకాల సేవలను అందించే సిబ్బందిని నియమించారు చంటి. మనం చూస్తున్నాం మాధవరాయుడుపాలెం గ్రామ పంచాయతీ ఆఫీసుని. ఈ స్థలం ఈ సర్పంచ్గా ఉన్న అన్నందేవుల చంటి గారిది. పంచాయతీ నిధులతో 3 అంతస్తులు కట్టించారు. సాధారణంగా పంచాయతీలు ఎక్కడైనా సరే 1 అంతస్తు ఉంటుంది, ఎక్కడో మంచి నాయకుడు ఉంటే 2 అంతస్తు ఉంది. కానీ మొట్టమొదటిసారి నాకు తెలిసి కోనసీమ జిల్లాలోనే మొట్టమొదటిసారి అనుకుంటా 3 అంతస్తులతో పంచాయతీ ఉంది. ఇక్కడ చూస్తున్నాం, తాజాగా ఈ సంవత్సరమే మార్చిలో ఓపెన్ అయ్యింది. 44 లక్షల అంచనా వ్యయంతో 3 అంతస్తుల పంచాయతీ బిల్డింగ్ జరిగింది. లోపల ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఈ పంచాయతీ ఆఫీస్ ఎలా ఉందో, చక్కగా కార్పొరేట్ ఆఫీస్ లాగే ఉంది. చక్కగా అన్ని టేబుల్ మీద ఎవరు ఏ వర్క్ చేస్తున్నారు వాళ్ళ డిజిగ్నేషన్ సహా ఇక్కడ ఉంది. నాకు తెలిసి ఈ పంచాయతీ ఆఫీసులు ఈ విధానం అంటే వివరంగా వచ్చిన వాళ్ళకి ఏ మెడికల్ కావాలంటే అక్కడ ఏఎన్ఎం దగ్గరికి వెళ్ళాలని, ఇంటి పనులు కట్టాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళాలని క్లారిటీగా కనపడంగానే అర్థమయ్యే పద్ధతిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మహిళా పోలీసు, సంక్షేమ సహాయకులు, ఏఎన్ఎం, విఆర్ఓ, వ్యవసాయ సహాయకులు అన్ని విభాగాలకు సంబంధించిన వారు ఇక్కడ ఒకే స్థలం ఉన్నారు. అంటే పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలు ఎవరైనా ఏ పని మీద వచ్చినా సరే వారికి ఏం కావాలంటే అక్కడ అర్థమయ్యేలాగా తెలుగు, ఇంగ్లీష్లో బోర్డులు పెట్టేసి, సంక్షేమం కావాలంటే షేక్ సాహిదా గారి దగ్గరికి, లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ధనలక్ష్మి గారి దగ్గరికి, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ముత్యాల గారి దగ్గరికి, తర్వాత గ్రామానికి సంబంధించి ఏమైనా రెవెన్యూ పరంగా ఉంటే కనకదుర్గ వాళ్ళు, ఇలా వివరంగా గ్రామ ప్రజలకి కన్ఫ్యూజ్ లేకుండా వచ్చి ఎవరిని అడగాలో ఏం చేయాలని తెలియని పరిస్థితి కాకుండా ఎంట్రీ అవ్వంగానే పంచాయతీ ఆఫీసులోకి వారు కావాల్సిన విభాగానికి వెళ్ళేగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఇది కోనసీమ జిల్లాలోనే ఇంత అద్భుతంగా ఉన్న పంచాయతీ నాకు తెలిసినంత వరకు ఇదే అని నేను అయితే అనుకుంటున్నాను. మొదటి అంతస్తులో రైతు భరోసా కేంద్రం కూడా ఉందంటున్నారు. అది చూద్దాం ఎలా ఉందో రైతు భరోసా కేంద్రం. ఇప్పుడు పంచాయతీ ఆఫీసులోని మొదటి అంతస్తులోకి వచ్చాం. ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఉందని చెప్తున్నారు. ఈ రైతు భరోసా కేంద్రంలో ఉన్న ఏర్పాట్లు ఏంటో చూద్దాం రండి. ఇవి చూస్తున్నారు కదా, రైతులకు సంబంధించి సంక్షేమానికి, వారి పంటలకు సంబంధించిన బుక్స్, వారికి అవగాహన కోసం కల్పించే బుక్స్ ఉన్నాయి. అలాగే ఏ పంట వేయాలి, పంటకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు ఏంటి, దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేయాలో సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఇక్కడ కొంతమంది సహాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ లోపల సర్పంచ్ రూమ్ అయితే కూడా ఉంది. ఇక్కడ విశాలంగా చక్కగా నీట్గా ఉంది.
తర్వాత ఇప్పుడు ఈ మాదరాయుడు పాలెంకి అన్నదేవల సంటి గారు సర్పంచ్గా ఉన్నారు కదా, ఆయన నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయి లేదా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఇబ్బందులు ఏం లేవండి. ఏదైనా స్కీమ్ వచ్చినా, ఏదైనా ఇలాంటి జరిగినప్పుడల్లా సార్‌కి ఇన్ఫార్మ్ చేస్తుంటాము. ఆయన ఎవరిని మిస్ కాకుండా, ఎవరు ఇందులో ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే ఎవరు తప్పుపోకుండా ఉండాలని ఖచ్చితంగా ఆయనే దగ్గరుండి మరి చెప్తా ఉంటారు. ఆయన ప్రోత్సాహం బాగుంటుంది. బావుంటుందండి. ఆయనే దగ్గరుండి చెప్తూ ఉంటారండి మాకు. మంచిదమ్మా, థ్యాంక్ యూ. ఇది మాదరాయుడుపాలెం పంచాయతీ ఆఫీసులో ఉన్న పరిస్థితి. కింద చూసాం మనం, ప్రతి విభాగానికి రెవెన్యూకి, వ్యవసాయానికి, తర్వాత ఆరోగ్యానికి, తర్వాత లా అండ్ ఆర్డర్కి, విఆర్ఓకి అన్ని రకాలమైన విభాగాలు ఉన్నాయి. అలాగే మొదటి ఫ్లోర్లో రైతు భరోసా కేంద్రం ఉంది. ఇక్కడైతే రైతులకు కావాల్సిన అన్ని రకాల సలహాలు, సూచనలు, పంటకి గిట్టుబాటు ధరలు ఎక్కడ దొరుకుతాయి, ఏ పంట వేసుకోవాలి అన్నీ ఉన్నాయి. దాదాపు ఈ గ్రామ పంచాయతీ పరిధిలో 1000 ఎకరాల పైగా వ్యవసాయం జరుగుతుంది. దాంట్లో 600 ఎకరాలు కేవలం వరి పండిస్తారు. మిగిలిన 400 ఎకరాల్లో ఈ ప్రాంతంలో నర్సరీకి ఫేమస్. ఇక్కడి నుంచి రాష్ట్రానికే కాదు, దేశం కాదు, విదేశాలకు సైతం మొక్కలు అన్నీ సరఫరా అవుతుంటాయి. వాటి గురించి కూడా 1000 రూపాయలకి లైసెన్స్ ఇప్పించేసి వారు విదేశాలకి ఎగుమతి చేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానిలో ఇక్కడ సర్పంచ్గా ఉన్న అన్నందేవుల చంటి గారి ప్రోత్సాహం ఎంతైనా ఉంది. ఆయన ఏదైనా స్కీమ్ వచ్చిందంటే ఆ స్కీమ్ వివరాలు అందరికీ చెప్పేసి ఆ స్కీమ్కి లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకి చేరే వరకు ఆయన వెంటబడుతూనే ఉంటారని చెప్పేసి రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది అయితే మనకు చెప్పడం జరిగింది. వ్యసన రహిత సమాజం కోసం బ్రహ్మకుమారి సంస్థ గడిచిన 91 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తుంది. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో దాదా కృపలాని చేత స్థాపించబడిన ఈ సంస్థ తొలుత బ్రహ్మమండలిగాను ఓం అనే మంత్రాన్ని పాటిస్తారు కాబట్టి ఓం శాంతి అనే పేరుతోనూ పిలువబడింది. దేశ విభజన తర్వాత 1950లో రాజస్థాన్లోని మౌంట్ అబు కేంద్రంగా తన కార్యకలాపాలను సాగిస్తున్నారు బ్రహ్మకుమారీస్. సమాజానికి వీరు చేస్తున్న సేవలను గుర్తించిన చంటి 1994 సంవత్సరంలో, అంటే 32 ఏళ్ల క్రితం తన స్వంత స్థలంలో స్వంత నిధులతో ఓం శాంతి ఆశ్రమాన్ని మాధవరాయుడు పాలెంలో నిర్మించారు. అన్నందేవుల చంటి భార్య విజయ కూడా బ్రహ్మకుమారినే. ఆమె ఇక్కడ ఆశ్రమ బాధ్యతలను చూస్తున్నారు. ప్రస్తుతం మనం మాధవరాయుడుపాలెం బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉన్నాం. 1936లో పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో దాదా కృపలానితో ప్రారంభమైన ఈ బ్రహ్మకుమారి 1947 దేశ విభజన తర్వాత 1950లో రాజస్థాన్లోని మౌంట్ అబు కేంద్రంగా ఉంది. వీళ్ళు నిరాకారుడైన శివుణ్ణి ముఖ్యంగా భావిస్తారు. అలాగే మనుషుల ఆత్మలుగా భావిస్తారు. అలాగే మనుషుల ధ్యానం, యోగా ద్వారానే ప్రశాంతత లభిస్తుందని వీళ్ళది. ఈ బ్రహ్మకుమారిస్ ఎక్కువగా మొత్తం మెయింటెనెన్స్ కావచ్చు, పాల్గొనేది కావచ్చు, ఎక్కువ మహిళలే ఉంటారు. ఈ బ్రహ్మకుమారి ఆశ్రమం ఈ కోస్తా జిల్లాలో మొట్టమొదటిసారిగా మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర కొంతమంది బ్రహ్మకుమారీస్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఎందుకు పెట్టారు, వారి కార్యకలాపాలు ఏంటి, ఎప్పటి నుంచి మొదలు పెట్టారు అనేది వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ మాధవరాయుడుపాలెంలో బ్రహ్మకుమారీస్ ఎప్పుడు స్థాపించారు, దీనికి ఇక్కడ స్థాపించడానికి ఎవరి ప్రోత్సాహం ఉంది? ఇది మేము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి. సో ఇక్కడ మెయిన్గా 1994లోనే ఇక్కడ ఎప్పుడైతే మన సర్పంచ్ గారు చంటి అన్నయ్య గారు ఈ యొక్క నాలెడ్జ్ తెలుసుకుని మా ఊర్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రకాశం రావాలి అని చెప్పి ఫస్ట్లోనే అందరూ కూడా ఇష్టపడడంతో ఇక్కడ ఫస్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ ఇక్కడ కొత్తది ఇల్లు కూడా కట్టించి ఇక్కడ మీరు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోండి, మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వారు ఈ సంస్థకి ఇవ్వటం జరిగింది. సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ని ఇంత చక్కటి చిన్న పల్లెటూరు గ్రామంలో కూడా వారు తీసుకుని వచ్చారు. అదే నేను కూడా అదే అంటున్నానండి. దాదాపు 140 దేశాల్లో ఐక్యరాజ్య సమితికి ఆధ్యాత్మిక సలహాదారులు కూడా ఈ బ్రహ్మకుమారీస్ ఉన్నారు. అంత ప్రాముఖ్యత కలిగినది ఈ చిన్న పల్లెటూరు రావడానికి చంటి గారు చేసిన కృషి మర్చిపోలేం. ప్రస్తుతం మీ ఈ ఆశ్రమం పరిధిలో ఎంతమంది పనిచేస్తున్నారు, వీరు ఎంతమందికి యోగా ధ్యానం నేర్పుతున్నారు? అయితే ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ మెడిటేషన్ సెషన్స్కి డైలీ 100 మెంబర్స్ పైనే వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వ్యసనరహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ సారాయి, సిగరెట్, బీడీ నుంచి విముక్తి పొందారో వాళ్ళ ఇంట్లో పరివారమే కాదు, వాళ్ళ హెల్తే కాదు, అన్నీ కూడా చాలా బాగా హెల్తీగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ
మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటి అంటే మెడిటేషన్ పవర్ ఎంత గొప్పది అంటే ఒక టైంలో మన యొక్క చంటి అన్నయ్య గారు వారి యొక్క మిస్సెస్ విజయ అక్కయ్య గారు, సో వారు గోదావరిలో తెల్లవారుజామునే స్నానానికని చెప్పి ముమ్మిడివరంలో అక్కడ గోదావరిలోనికి వెళ్ళారనమాట అండి. వెళ్ళినప్పుడు వారికి తెలియకుండానే గోదావరిలోకి వెళ్ళిపోతే ఇంకా వారికి అసలు శరీరం యొక్క కాన్షియసే లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. మొత్తం అన్నయ్య గారు అయితే అంత రాజమండ్రి యొక్క అన్ని ఘాట్స్లో కూడా వెతికించడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు ఒక మిరాకిలే జరిగిందనమాట. జస్ట్ ఒక బోట్ మ్యాన్ వెళ్తూ ఉంటే అక్క ఎప్పుడు కూడా వైట్ డ్రెస్లోనే ఉంటారండి ఎక్కువగా, ఎందుకంటే వారికి ఆ వైట్ అనే స్వచ్ఛత అనేది చాలా ఇష్టం, ఆ పవిత్రత అనేది. సో ఆ వైట్ డ్రెస్లో ఉండటంతో ఒక బోట్ మ్యాన్ చూసి వారిని ఆ బోట్లోకి ఎక్కించుకుని ఒడ్డు మీదకి తీసుకురావగానే ఆవిడ నార్మల్ మనిషిగా అయిపోయి లేచి నడిచి వెళ్ళిపోయారండి. అన్ని అవర్స్, ఎన్నో గంటలు గోదావరిలో మునిగిపోయి తేలుతూ ఉన్నటువంటి వారు వెంటనే బయటకు వచ్చి నార్మల్గా కూడా నడిచెళ్ళేసరికి అది ఒక పునర్జన్మ అని చెప్పచ్చు, భగవంతుడి యొక్క మిరాకిల్ అని చెప్పచ్చు. తర్వాత మేము అక్కయ్యని అడిగా, అసలు ఏంటి మీరు ఎలా వెళ్ళారు, ఏమైంది మీకు అని అడిగినప్పుడు వారు చెప్పారనమాట, అసలు నేను గోదావరిలోకి చెప్పండి మేడం. ఇప్పుడు మీ సిస్టర్ చెప్పినట్టుగా కొన్ని గంటల పాటు మీకు స్విమ్మింగ్ వచ్చా? స్విమ్మింగ్ రాదు, అలా మునిగిపోయి గంటల పాటు ఉండి పోనీ అటు నుంచి ఏమైనా హాస్పిటల్కి వెళ్ళారంటే లేచి నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారంట. ఏంటి దాని కారణం? మెడిటేషనే కారణం అండి. ఓం శాంతి. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వెళ్ళడం కారణం ఏంటంటే పెద్దనాన్న గారు శరీరం వదిలేసారనమాట. వదిలేస్తే ఆ డెడ్ బాడీని ముట్టుకుంటే గోదావరి స్నానం చేయాలి అన్నారు. మాకు ఓం శాంతిలో అయితే గోదావరి స్నానం చేయడం అది ఏం అవసరం లేదు, ఆత్మకే స్నానం కానీ శరీరానికి ఏం అవసరం లేదు. బ్రహ్మకుమారి మనుషుల్ని ఆత్మలుగా భావిస్తారు కదా. మా మదర్ మాట, పెద్దవాళ్ళ మాట గౌరవించాలి కదా అని మా మదర్ మాట తీసేలాక గోదావరి స్నానానికి వెళ్ళిన తర్వాత అక్కడ పుష్కరాలకి లోయ పడిందని నాకు తెలియదండి. అక్కడ లోయ పడి హోల్ పడింది నాకు తెలీదు. అక్కడ పోలీస్ అతను పెట్టారండి కాపలా. అతను కూడా లేడండి మేము వెళ్ళే టైంకి, కూడా పని మనిషి ఉంది అనమాట. తనకి తెలియదు, పెద్ద ఆవిడ కదా, ఆవిడ తెలియదు. ఎప్పుడు మాకు టార్చ్ లైట్ ఉంటుంది హ్యాండ్ బ్యాగ్లోని. ఆ టైంకి ఆ టార్చ్ లైట్ వెలగకపోతే ఏమీ మాకు లోకి తెలియలేదు. దిగ్గానే లోపలికి కాలు వెళ్ళిపోతుంది అనమాట. బాబా 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 నన్ను రక్షించు, లోపలికి వెళ్ళిపోతున్నాను అంటుంటే నేను ఓం 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 అన్నట్టు వినబడుతుందంట మిగతా వాళ్ళకి. పైన ఉన్న ఆవిడకి బాబా బాబా ఓం అని అసలు అనలేదండి నేను. బాబా బాబా అంటుంటే ఓం ఓం అన్నట్టు వినబడి ఓంకారం చేసుకుంటుంది అనుకుంటుందంట ఈవిడి. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతుంటే నాకు ఇంకేమీ, అప్పుడైతే ఫస్ట్ అయితే మునిగిపోయినట్టు ఇంకేమీ లేదులే బాబా నన్ను రక్షించి, అంతే శరీరం ఎప్పటికన్నా వెళ్ళిపోయేదే కానీ నన్ను రక్షించు, బాబాకి చెడ్డ పేరు రాకూడదు, ఇదేంటి ఓం శాంతి వాళ్ళు గోదావరి స్నానం ఏంటి అనుకుంటారు కదా, అందుకని నేనైతే బాబా బాబా అన్న దృష్టి. కానీ లోపలికి వెళ్ళిపోయినా నాకు వాటర్ కానీ ఏమనిపించలేదు, మనం ఇంట్లో ఉన్నట్టే అనిపించిందండి. మనకేమి కష్టం అనిపించలేదు. అక్కడ చేపలు కరడం కానీ, అక్కడ అప్పుడు పులస చేపల టైం అండి, ఏమీ చేయలేదు. కానీ మా వాళ్ళు అయితే తెగ నిలిపిచ్చేసారు. గజెతకాళ్ళు అయితే ఇంకా మీకు డెడ్ బాడీ కూడా దొరకదు, లోయలోకి వెళ్ళిపోయారు కదా, అది అక్కడ వంతుని కడుతున్నారంటండి. ఆ పెద్ద రాళ్ళు అయ్యో పడిపోయి అమ్మగారి మీద, ఇంక డెడ్ బాడీ కూడా దొరకటం కష్టం, గజెతకాళ్ళు అయితే ఇంక లేదు, డెడ్ బాడీ కూడా దొరకదని ఇంక అందరికీ ఫోన్లు చేసుకోండి మీరు రిలేటివ్స్కి అన్నారు. అప్పుడు తర్వాత ఓ బోట్ అతను వచ్చి అమ్మ మీరు, అప్పుడు నాకైతే మా తమ్ముడు వచ్చి పిలిచినట్టు, నాకైతే వెలుగు తప్ప నాకు ఇంకేమీ తెలియదండి. మన ఇంట్లో ఉన్నట్టే ఉంది, గోదావరిలో ఉన్నట్టే లేదండి. ఎలుగనమాట, మంచి ఎలుగనమాట. అది కిరణాలు నా మీద పడి ఆ బోట్ అతనికి పులియాన్స్ కదండి, ఈ మగోడు ఆడవాళ్ళ నన్ను మింగేస్తారా ఏంటి, భూతం ఆ దెయ్యం ఆ తెల్లారుజామున కదండి, అప్పుడు 5 తెల్లారుతూ ఉంది అంటూ, అప్పుడు అమ్మ మీరు బతికి ఆవిడైతే బోట్ ఎక్కుతారు, లేకపోతే లేదు, వాటర్తో ఉన్నప్పుడు వాళ్ళు చేయి పట్టుకోకూడదంటే, వాటర్ వాళ్ళు లాగేస్తుందని. అప్పుడు అమ్మ ఎక్కుతారా, అమ్మని కూడా అనలేదు, బతికేవాడైతే మనమని వాళ్ళకి తెలియదు కదా, బోట్ అతనికి పల్లె అతనికి, ఎక్కుతావా పడవా అని అప్పుడు మా తమ్ముడు పిలిచినట్టుగా అనిపించింది. మా బ్రదర్ ఉంటాడు కదా, అసలు బోట్ అతనే అనిపించలేదు నాకు, మా బ్రదర్ వచ్చి పిలిచినట్టు అనిపించి అక్క అక్క అన్నట్టు అనిపించిందండి నాకు.
అప్పుడు బోట్ నేనే పట్టుకుని మామూలుగా మనం ఇంట్లో ఎక్కుదాం కదా అలాగే ఎక్కినాడు. వాటర్లో ఉన్నట్టు కూడా నాకేమీ అనిపించలేదు. అసలు ఏమి కష్టం కానీ ఏమి తగలటం కానీ ఏమి లేదు. అన్ని గంట 6 గంటలు ఉంటాం. తెల్లవారుజామున 2 గంటల నుంచి అసలు నాకేమి ఇబ్బంది లేదు. నాకు ఇలా ములగటమే, గోదావరిలో స్నానం చేయడం. అంత రిస్క్ తీసుకున్నారు, అన్ని బాధలు పడ్డారు. మిమ్మల్ని తీసుకొచ్చినప్పుడు కనీసం హాస్పిటల్లో గంటలు ఉండాలి కదా, ఇంటికట్ట వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వచ్చినా కూడా ఏమీ లేదు, మామూలుగా ఫ్రీగానే ఉన్నాడు. విన్నారు కదా, వీళ్ళు వేసుకునే డ్రెస్సులు ఎలా ఉంటుందో బ్రహ్మకుమారీస్, వాళ్ళు చేసే ధ్యానం, యోగా, వాళ్ళ మనసు కూడా అంతే స్వచ్ఛంగా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంగా అనుభవించింది చంటి గారి భార్య విజయ గారు. ఈమె కూడా బ్రహ్మకుమారీసు ఇక్కడ నుంచి ఈ గ్రామానికి మొత్తం మెయింటెనెన్స్ చూసుకుంటున్నారు. తాను స్వయంగా అనిపించిన అనుభవం, ఇదేదో కథో కల్పనో కలో కాదు, వాస్తవంగా జరిగింది. ఆ రోజు కొంతమంది ఈతగాళ్ళు అంతమంది ఎతికారని చెప్తున్నారు. ఈమె లేచింది ఇంకొన్ని గంటల పాటు గోదావరిలో ఉండి లేచి పడవెక్కేసి శుభ్రంగా ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంది. సో ఫైనల్గా ఏంటంటే, మనం దేవుడిని నమ్మితే, అది నిరాకారుడు కావచ్చు, విగ్రహం కావచ్చు, స్వచ్ఛమైన మనసుతో దేవుడిని ప్రార్థిస్తే మనకు మంచి తప్ప చెడు జరగదని ఇక్కడైతే స్పష్టంగా తెలుస్తుంది. దానికి వీళ్ళు చేసే, చంటి గారు చేసే మంచి కార్యక్రమాలు కావచ్చు, విజయ్ గారు చేసే కార్యక్రమాలు కూడా ఆమెకి ఆ రకమైన ఇబ్బందిని తప్పించడానికి ఉపయోగపడి ఉంటాయి. అండి, నా పేరు అమరావతి అండి. నేను చిన్నప్పుడే మా భర్త గారు పోయారండి. సంటన్నయ్య గారు నన్ను పిలిచి, పలానా ఆవిడ ఉందే తీసుకురండి, దుగ్గోలో ఉందే బాబా దగ్గరికి తీసుకురండి అని మనిషిని పంపివ్వరండి. తెల్లారుజాముని ఈ ఇంటిగారు పెట్టివ్వరండి క్లాస్ ఇక్కడ కట్టినప్పుడు. రోజు క్లాస్కి వెళ్ళి మురళి ఇనిదాన్ని, అక్కయ్య గారు నువ్వు బాబాని ఇలా తెలుసుకో, అలా తెలుసుకో, బాబాని తడుచుకుంటే నీ దుఃఖం పోద్దని చెప్పేవారండి. సంటన్నయ్య గారు కూడా మనిషిని పంపి నన్ను తీసుకొచ్చారండి. రోజు నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అక్కడ చెప్పినప్పటి నుంచి ఇక్కడి వరకు కూడా నేను బాబా ఇంట్లోనే ఉంటున్నానండి. 30 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ బాబా ఇంట్లోనే బండారులోనే ఉంటానండి. బండారు సేవ చేసుకుంటానండి. బండారు సేవ చేసుకుంటాను. ఉల్లిపాయ లేకుండానే కూరలు అన్నీ కూడా తయారు చేస్తానండి. 10 మందికి తయారు చేస్తారండి బాబా. నాకు అసలు ఇంట్లో ఉన్నప్పుడు ఒక వంట కూడా వచ్చేది కదండి. అన్నీ బాబా నేర్పించారండి. ఈ జక్కయ్య గారు కూడానండి మమ్మల్ని, సంటన్నయ్య గారును చాలా దుఃఖంలో ఉన్నప్పుడు బాబా దగ్గరికి తీసుకొచ్చాను. ఆనాడు నుంచి ఈనాడు దాకా మేము ఉల్లిపాయ కానీ ఏమి తినాం, యోగం చేసుకుంటాం, క్లాసులు వింటామండి, రోజు బండారు సేవ చేసుకుంటా అన్నీ ఉంటామండి. ఇల్లు కట్టించారంటే అన్నయ్య గారే, ఈ ఊరికి వెళ్ళి తెచ్చారంటే సంటన్నయ్య గారండి. మాకు తెచ్చి ఇంతమందిని తయారు చేశారండి. రోజు 100 మంది వస్తారండి క్లాస్కి వెళ్ళచ్చు. గురువారం ఉన్నాడండి. గురువారం 100 మందికి కూడా టోలీలు చేసి అందరికీ పెడతా ఉంటామండి మేమందరం. మా అక్కయ్య ప్రసాదం చేస్తాం, టోలీ అంటామండి ప్రసాదాన్ని. మా అక్కయ్య ఏమో టీచర్ అక్కయ్య అండి. ఇక్కడ రాజమండ్రిలో 4 అక్కయ్యలు చేస్తారండి. ఇక్కడ ఈ జక్కయ్య గారు, శివజ్యోతి అక్కయ్య గారు ఇక్కడ ఉంటామండి. ఫంక్షన్లు అయినప్పుడు మా అక్కయ్యలందరూ ఒకే దిక్కుని వచ్చి క్లాసులు చేసుకుంటా, పెద్ద పెద్ద బట్టీలు జరుపుకుంటా, అన్నిటికి కూడా రాఖీ పండగకి 1000 మంది ఉంటారండి. మళ్ళీ జనవరి పట్టుకి 1000 మంది ఉంటారండి. భోజనాలు అలా పెడతానే ఉంటాం, వండుతూనే ఉంటాం. టోలీ అండి, ప్రసాదం అంటాం, బ్రహ్మభోజనం అంటాం అండి. బ్రహ్మభోజనం అండి నెత్తగా చేస్తామండి మేము. ఒక ఉల్లిపాయ కానీ ఏమీ లేకుండా తయారు చేస్తామండి. ఇంతమంది పెట్టామండి, ఇంతమందిని తీసుకొచ్చారండి. మాకు సంటన్నయ్య గారండి ఈ ఎలిగి తెచ్చింది. అదే ఇదే చెప్పుకోవాలనుకున్న. చిన్నప్పటి నుంచి మాకు ఈ కోరిక అండి. 30 సంవత్సరాలు బట్టి ఉన్నామండి మేము జ్ఞానిలో. అక్కడ ఉన్న ముందు అన్నయ్య గారు ఇంటికాడ మండపం ఉంది కదండి, అక్కడ చెప్పేవారు. ఇల్లు కట్టించి ఇక్కడ పెట్టారండి. సొంతంగా కట్టించి మధుమానం కూడా రాసి ఇచ్చారండి. ఇది అన్నయ్య గారి తలం అండి. ఇది సొంత డబ్బు పెట్టి కట్టి మధుమానం పంపించారండి. సమాజంలోని దుర్వ్యసనాలను పారదోలటానికి, మనుషులు స్వచ్ఛందంగా, ఆరోగ్యంగా, ఆధ్యాత్మికతతో ఉండటానికి బ్రహ్మకుమారీస్ పాటుపడుతున్నారు. తాజాగా నషాముక్త్ భారత్ అభియాన్ అండ్ మిషన్ స్పందన ఆధ్వర్యంలో 10 కోట్ల మందిని వ్యసనం విముక్తి చేయటానికి ప్రతిజ్ఞ మహా ఉద్యమం నడుపుతున్నారు. దీంట్లో వీళ్ళు కొన్ని పాయింట్లు పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అవి ఏంటన్నది బ్రహ్మకుమారీస్ని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఈ ఉద్యమం ఏంటి? ఈ 10 కోట్ల మంది వ్యసనం విముక్తి మహా ఉద్యమం ఏంటి? ఇది నషాముక్తి భారత్ అభియాన్ అని ఈ ప్రాజెక్ట్ పేరు. యాక్చువల్లీ ఇది 2023లో MOU సైన్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారితో. అప్పటి నుండి కూడా 36 వెహికల్స్ మొత్తం ఇండియా వైడ్ ఇవి ఈ సందేశం వ్యాపించడానికి తిరుగుతూ ఉన్నాయి. 3 కోట్ల మందికి ఈ సందేశం అందింది. 4 crore పీపుల్ ఈ ప్లెడ్జ్ కూడా తీసుకున్నారు. సో దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ ఆగస్ట్ మంత్లో నిన్నటి నుండి 6వ తారీఖు నుండి 20th ఆగస్ట్ వరకు 10 కోట్ల మంది చేత మొత్తం భారతదేశంలో మేము వ్యసనాల నుండి, అడిక్షన్స్ నుండి ముక్తి అవుతాము, దూరంగా ఉంటాము. స్పెషల్లీ ఈరోజు యూత్లో మొబైల్ అడిక్షన్, డిజిటల్ అడిక్షన్ ఎక్కువ ఉంది. అది ప్లస్ డ్రగ్స్, ఇవన్నిటి నుండి మేము దూరంగా ఉంటామని ప్లెడ్జ్
తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ లోపల ఉన్నటువంటి గూఢ రహస్యం ఏంటంటే, అందరూ ప్లెడ్జ్ తీసుకుంటే, అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు, తీసుకోని వాళ్ళు అందరూ కూడా ఈ ప్లెడ్జ్ తీసుకుంటే, ఈ ప్లెడ్జ్ వలన ఒక శక్తి అనేది, ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యి, ఎవరైతే యాక్చువల్లీ డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళు దాని నుండి ముక్తి అవ్వడానికి, వాళ్ళని ఎంపవర్ చేయడానికి ఆ పవర్ ఇవ్వడం దీంట్లో అసలైన ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. సో మెయిన్గా బ్రహ్మకుమారిస్లో నేర్పించే రాజయోగ మెడిటేషన్ ద్వారా రీసెర్చ్ చెప్తుంది, 1 month ఎవరైతే ఎడిక్టెడ్ పీపుల్ ఈ మెడిటేషన్ రాజయోగా ప్రాక్టీస్ చేశారో 1 నెలలోనే 64% వాళ్ళు డీఅడిక్ట్ అయ్యారండి. ఒకవేళ 1 year కనుక ప్రాక్టీస్ చేస్తే 85% డీఅడిక్ట్ అయ్యారు. రెగ్యులర్గా రోజు కనుక నియమ అనుసారంగా కనుక ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా అడిక్షన్స్ నుండి ముక్తి అయినటువంటి రీసెర్చ్ కూడా తెలియజేస్తుంది. సో రాజయోగా ద్వారా మెయిన్ మన మనసు ఏదైతే ఈరోజు వీక్గా అయిపోయిందో ఆ వీక్ మైండ్ని స్ట్రాంగ్గా చేసి ఇన్నర్ పవర్స్ని పెంచి ఏ అడిక్షన్స్ మనల్ని ఓవర్ పవర్ చేయకుండా మనమే దానికంటే శక్తిశాలిగా, ఎందుకంటే పరమాత్మతో కనెక్ట్ అవుతాం కాబట్టి మనం మోర్ పవర్ఫుల్ అయ్యి మన సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉంటాము. సో ఇది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నా పేరు జి స్వామి ప్రసాద్ అండి. నేను మాధవరాడిపాలెం హ్యామ్లెట్గా ఉన్నటువంటి చైతన్య నగర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఒక ఊర్లో 2 హై స్కూల్స్ ఈ మండలంలో ఎక్కడ లేవండి. అంటే ఒక వేమగిరి తోట, వేమగిరిలో ఉన్నాయి. ఒక చిన్న హ్యామ్లెట్లో చైతన్య నగర్ అనే ప్లేస్లో అక్కడంతా కూడా వలస కార్మికుల పిల్లలు, పేపర్ మిల్లు, అలాగే అట్టల ఫ్యాక్టరీలు, ఇట్లాంటి ఇండస్ట్రీస్లో పనిచేసే మైగ్రేటెడ్ వలస కార్మికులు, ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పిల్లలు, చాలా అతి నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉంటారు. అట్లాంటి చోట ఆ పిల్లల చదువుకు కూడా అక్కడ రైల్వే గేటు ప్రతిబంధకంగా మారినప్పుడు వాళ్ళు ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారనే ఉద్దేశంతో చంటి గారు గ్రామ సర్పంచ్గా వ్యవహరిస్తున్న టైంలోనే అమరావతి వారికి వెళ్ళి మాకు అక్కడ హై స్కూల్ శాంక్షన్ చేయించారండి. ఇప్పుడు అక్కడ 162 మంది పిల్లలు మా స్కూల్లో చదువుతున్నారు. ఇట్లా చైతన్య నగర్ అనే విలేజ్లో ఉన్నత విద్య కోసం చంటి గారు చాలా కష్టపడి మాకు అక్కడ ఒక హై స్కూల్ తీసుకొచ్చారు. హై స్కూల్ తీసుకురావడం వల్ల పిల్లలందరూ కూడా బాగా చదువుకుని ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ మేము పంపించడం జరిగిందండి. 2 హై స్కూల్స్ మండలంలో వస్తే ఇక్కడ చంటి గారి కోఆపరేషన్తో మేము మా హై స్కూల్ పిల్లల్ని 2 హై స్కూల్లో మా స్కూల్ నుంచి మాత్రమే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఈ రకంగా మా గ్రామ అభివృద్ధికి, చైతన్య నగర్ ఏరియా అభివృద్ధికి చంటి గారు ఇస్తున్న సహకారం మరోలేనిదని నేను చైతన్య నగర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా తెలియజేస్తున్నాను. కేవలం సర్పంచ్గా తన అధికారాన్ని అనుభవిస్తే చాలని చూడకుండా తన గ్రామం బాగుండాలని భావించిన చంటి ఊరి మొత్తంలో ఒక్క పూరిల్లు కూడా ఉండకూడదని భావించి పేదల కోసం ప్రకటించిన రకరకాల ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని ఊరి మొత్తాన్ని భవనాలుగా మార్చేశారు. పదవులను అడ్డం పెట్టుకొని అధికార దర్పాన్ని చూపిస్తూ కాసులను దండుకుంటున్న నేటి నాయకులకు మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి నిస్సందేహంగా ఒక మార్గదర్శిగా చెప్పుకోవచ్చు. చంటి చేసిన సేవలను, అభివృద్ధిని మాధవరాయుడుపాలెం ఎన్నటికీ మర్చిపోలేదు. ఊరి మొత్తాన్ని తన కుటుంబంలా భావించి అన్నందేవుల చంటి చేసిన సేవలని అభినందిస్తుంది నెంబర్ 1 న్యూస్. అన్నందేవుల చంటి లాంటి నాయకులు మరింత మంది ప్రజలు బాగు కోసం ముందుకు రావాలని, వస్తారని ఆశిద్దాం. చూస్తూనే ఉండండి మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.
అన్నందేవుల చంటికి హిందూ ధర్మ పరిరక్షణ కాదు, వారసత్వ సంపద అన్నా కూడా చాలా ఇష్టం. దానికి 2 ఉదాహరణలు నేను ఇప్పుడే మీ కళ్ళ ముందే చూపిస్తాను. ఇక్కడ ఆయన తండ్రి గారు కట్టించిన రామాలయం ఉంది. ఈ రామాలయం శిథిలావస్థకు చేరకముందే దాన్ని రీమోడల్ చేసి అభివృద్ధి చేసి తన తర్వాత ఎవరైనా వస్తే వారు ఈ గుడిని పట్టించుకుంటారో లేదో అన్న డౌట్తో ఆయన ఈ గుడి ఎదురుగా కొన్ని కాంప్లెక్స్లు కట్టించేసి వాటికి అద్దెకిచ్చారు. అంటే ఆ అద్దె ద్వారా వచ్చే డబ్బులతో గుడి నిర్వహణ, అంటే చంటి గారి తర్వాత ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దేవాలయం నిర్జీవం కాకూడదు, ఎప్పుడు దీప నైవేద్యాలతో విలసిల్లాలనే కోరికతో ఆయన చేసిన పని ఇది ఒకటైతే, ఇప్పుడు ఇదిగో చూడండి, ఆ ఎదురుగా కనపడుతున్న పెంకుటీలు చూడండి. ఇది అన్నందేవుల చంటి గారి తండ్రి కట్టించింది 1931 సంవత్సరం. అంటే దాదాపు 95 ఏళ్ల క్రితం కట్టించిన ఇల్లు అది. ఎవరైనా ఒక ఇల్లు శిథిలావస్థకు వస్తే చేతిలో డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, ఆదాయం ఉంది, దాన్ని పడేసి మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటారు. కానీ చంటి గారు తన తండ్రి గారు ఇచ్చిన వారసత్వ సంపదను పాడు చేయకూడదన్న ఉద్దేశంతో ఆ ఇంటిని అలాగే ఉంచి కొంచెం దాన్ని రీమోడల్ చేసి కొద్దిగా ఆధునీకరించి ఉన్నారు. ఇప్పుడు ఆ ఇంటి వయసు దాదాపు 95 సంవత్సరాలు. అంటే చంటి గారు ధర్మరక్ష పరిరక్షణ కాదు, వారసత్వ సంపద అన్న ప్రకృతి అన్న ఆయనకి చాలా ఇష్టం. ఆ ప్రకృతి మీద ఉన్న ప్రేమతోనే ఆయన ప్రకృతి సేద్యం కూడా చేస్తూ ఆ ఉత్తమ జీవ వైవిధ్య అవార్డు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతి మీదుగా 2025లో అందుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇగో ఇప్పుడు కనబడుతుంది, ఆ ఎదురు కనబడుతుంది కూడా అది కాంప్లెక్స్, అది చంటి గారిది. అది ఆ కాంప్లెక్స్కి వచ్చే అద్దెలు కూడా ఈ రామాలయ నిర్వహణకే కేటాయించారు ఆయన. అంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా తాను ఉన్నా లేకున్నా ఆ దేవుడికి ఎటువంటి నిరాదరణ ఎదురు కాకూడదనే ఉద్దేశంతో ఆయన చేసిన ముందస్తు జాగ్రత్తగా ఈ ఏర్పాట్లు అనమాట. అలాగే ఇది కూడా అన్నందేవుల చంటి గారి సొంత స్థలం. ఇక్కడ రైతు భరోసా కేంద్రం అయితే పెట్టబోతున్నారు. ఇది పొలాలు తీసిన తర్వాత ప్రభుత్వం మారడం ఆగిపోయింది. అతి త్వరలో దీన్ని కూడా పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పేసి చంటి గారు అయితే చెప్పడం జరిగింది.